హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాతం చేతు యథావిధిగా పద్మ గారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి 2 రోజులు అయిపోయింది. మీ ముందుకు వచ్చి అంటే మొన్న అంతా ఏ చిన్న చీరలు పెట్టాను, కానీ నిన్నంతా మన ఇంట్లో మన్య సూక్త పారాయణం హోమంలో ఉండిపోవటం వల్ల మీకు నేను వీడియో చేయలేదు. మన్య సూక్త హోమం అంటే దానికి ఏమనాలి అంటే ముఖ్యంగా ఆరోగ్యం, తర్వాత శత్రుబాధ. అంటే మనకు పడి ఊరికే ఎడుతూ ఉంటారు కదా, పని పాటు లేకుండా. అలాంటి గోళ్ళు ఉండవు మనకి. ఇంత శీఘ్రంగా అసలు అనుకోకుండా నేను చేసుకోవటానికి గల కారణం 4 నెలలుగా నాకు అసలు ఒంట్లో బాగోట్లేదు. ఏదో ఒకటి ప్రాబ్లం అనమాట. ఒకటి అయ్యాక ఒకటి తగ్గానండి. 4 months తగ్గాను. తక్కువలో 4 నెలలు తగ్గాను. ఎన్ని రకాల మందులు వాడాను. అది కాకుండా త్రోటు కొంచెం ఎక్కువ మాట్లాడితే బొంగురు వచ్చేస్తుంది మాట. నాకు పాటలు అంటే చాలా పిచ్చండి. పాటలు పాడుకోవటం చాలా స్వీట్గా పాడుకునేదాన్ని. అలాంటిది గొంతు బొంగురు వస్తుంది నాకు. కనవయన్నీ అలా ఉన్నా, భోజనం లేదన్నా, డబ్బులు లేవన్నా, ఏదన్నా ఉన్నా పాటలు పాడుకోవడానికి లేదనేటప్పటికి చాలా పెయిన్ వచ్చేసిందండి, బాధ వచ్చేసింది. పాడదామంటే గొంతు లేగట్లేదు. లేకపోతే 108 సార్లు పారాయణ హనుమంచాలిస్తే నేనే చేసేసుకుంటా. నేనే ఇంకొకరికి ఇంటికి వెళ్ళి చేస్తాను. అలాంటిది నేను పెట్టుకుని డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి పాడించుకున్నాను అనమాట. ఇంక ఇది కాదు అనుకుని ఎందుకో హనుమంతుడు బాగా గురువుగారు పరిచయం అవ్వటం, ఆయన మీటింగుల్లో నేను వినటం ఏంటంటే మన్య సూక్త పారాయణం చేసుకోవటం వల్ల శత్రుబాధలో, నరగోళ్ళలో వాళ్ళకి ఏదనుకుంటే అది జరుగుతుంది అని విని, నాకు ఏమీ వద్దు తండ్రి, అన్నీ ఇచ్చావు నువ్వు, కానీ నాకు గొంతు కావాలని చెప్పి నా ఇంటెన్షన్ మాత్రం గొంతు బాగా స్వీట్గా. నేను డాక్టర్ పరంగా చేయాల్సింది అన్నీ చేసేసాను, కానీ ఇంక దైవికంగా చేయాల్సింది మాత్రం నాకు హనుమంతుడే వచ్చి చెప్పినట్టుగా భావించి మన్య సూక్త పారాయణం గురించి విని నేను బ్రాహ్మణులను కనుక్కొని అది దేనికి చేసుకుంటారు, ఎందుకు ఏంటి అనే వివరాలన్నీ కనుక్కొని మన్య సూక్త పారాయణం చేయించుకోవటం జరిగింది. ఇంకా భగవంతుడు దయండి. ఓకే, ఇంకా దానివల్ల ఏమవుతుంది అంటే నరగోల మెయిన్గా చూసి ఏడుస్తారు కదా, అయ్య బాబాయ్ ఈ వస్తువు కొనేసింది, లేకపోతే మంచి చీర కట్టేసింది, లేకపోతే అయ్య బాబా కారు కొనేసింది అంటే వాళ్ళు ఎవరో మనకి. కానీ లోకం కదండి, అందరినీ, నన్ను ఒకదాన్నే కాదు అందరికీ అలాంటి గోళ్ళు ఉంటాయి. అలాంటి గోళ్ళ నుంచి మనం బయటపడాలి అంటే ఇలాంటి భగవంతుడు పారాయణాలు అవి కూడా మనం చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అందువల్ల చేసుకోవటం జరిగింది. ఇంకొక విషయం, మొన్న అమావాస్యకి, రేపు పౌర్ణం కదా, అమావాస్యకి నెల అవుతుందండి. బూడిద గుమ్మడికాయ చాలా ముదురుకాయ, ఇంత కాయ, పెద్ద కాయ, చాలా బరువుగా ఉట్లో పసుపు బొట్లు పెట్టుకుని ఉట్లో పెట్టా. నెల 15 రోజులు కూడా ఇంకా అవ్వలేదండి. చాలా ముదురుకాయ. నేను అంకులు పాడైపోతున్నాయి కాయలు, లేతకాయ ఇవ్వద్దు, ముదురుకాయ ఇవ్వంటే, అమ్మ ఈ కాయ నువ్వు ఎంత దిష్టున్నా 6 నెలల వరకు పాడవదు, కట్టి నన్ను అడుగు, కాలు కట్టకపోతే దీంతోపాటు మిరపకాయలు కూడా 4 కట్టు అని చెప్పాడు ఆయన. సరే అని పట్టుకొచ్చి కడితే మొన్న అమావాస్యకి నెల అయ్యింది. నిన్న ఇల్లు నేను ఏ పని చేసుకున్నా కొంచెం జాడించి సర్దుదాన్ని చూస్తే, ఇలా పైకి చూస్తే బూడిద గుమ్మడికాయ డాగ్ వచ్చినట్టుగా అనిపించింది. అయ్య బాబాయ్ అనుకుని కుర్చీ ఎక్కి చూస్తే నేను చాలా కష్టంగా పెట్టానండి. అలాంటిది ఒక ఏలుతోటి బయటికి తీసేసా అంటే లోపల మొత్తం డొల్లైపోయి తేలిగ్గా అయిపోయింది అనమాట. అంటే ఒక ధర్మకోలు దానిలాగా అయిపోయింది. ఏంటి అంటే అసలు ఏమీ లేదు దాంట్లో. అంటే ఎంత దిష్టి ఉందో చూడండి ఇంటికి. తర్వాత ఉంటుందండి, అలాంటివి కంపల్సరీ ఉంటాయి. దాని మూలంగా ఇంకా అర్జెంటుగా మన్య సూక్త పారాయణం చేయించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా 5 బ్రాహ్మలు వచ్చారండి, 108 కొబ్బరికాయలతో ప్రసాదాలు. చిన్న వీడియో పెట్టాను కదా, అందరూ చూశారు. అందరూ బాగుండాలని, నేను నా సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా హనుమంతుడికి దండం పెట్టుకోవడం జరిగిందండి. మీ అందరి తరపుని కూడా నేను మీ అందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండాలి. మీరు బాగుంటే నేను బాగుంటాను, అంతే కదా. ఫస్ట్ మీరు బాగుండాలి, తర్వాత నేను కూడా మీ అందరితో పాటు బాగుంటానని తెలియజేస్తూ ఈరోజు మీకు మంచి కలెక్షన్లో ఎక్కువ లెహరియా జార్జెట్లు రేట్లు చెప్పేస్తాను. అలాగే మీకు కొన్ని మంచి చీరలు. ఇప్పుడు కూడా మీకు పారాయణానికి వెళ్ళొచ్చాను. మన్య సూక్త హోమం గుళ్ళో చేసేసుకున్నామండి, మన శివాలయంలో. మాకు అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అన్నీ కూడా అయిపోతాయని వెళ్ళొచ్చాను. ఇది ప్యూర్ ఖాదీ లెనినండి, చాలా బాగుంటుంది చీర. స్కై కలర్ వస్తుంది, పెద్ద డిజైన్తో. మీరు రఫ్ అండ్ అప్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చిన్న పువ్వులే బ్లౌజ్ వచ్చింది ఇలా. ఒకవేళ నచ్చింది అనుకోండి, ఆర్డర్ చేసేసుకోండి. ఇదో చీర, ఇది సాఫ్ట్ లెనిన్ టైపు, చందేరి టైపు, బిన్ని క్రేప్ టైపు,
దీని పేర్లు చెప్పలేము ఏంటన్నది. ఇంత బాగుంటుంది చీర. రెడ్దే బ్లౌజ్ వస్తుంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. అలాగే ఇది మా మీనా గారికి చీర. చాలా బాగుంది. లెహరియా కాదు, ప్యూర్ జార్జెట్ శారీ. ఇలా ఉంటుంది. మంచి ఫ్లవర్స్ వచ్చి ప్యూర్ జార్జెట్ ఇలా ఉంటుంది చీర. దాంట్లో 2 డిజైన్స్. అదొక కలర్, ఇది లోటస్ ఇలా మొగ్గలు వచ్చింది. ఇదేమో రోజెస్ ఫ్లవర్ వచ్చింది. కలర్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. 2 చీరలు ఇవి చాలా బాగుంటాయి. ఇవి కాకుండా మీకు ఇది నా చీరే, బీట్రూట్ కలరు, కానీ తక్కువ రేట్లు కాదు, చాలా కాస్ట్లీ చీరలు అండి. ప్యూర్ కోటా చీర. ఇది ఒకటి విదర్భ బార్డర్తో. అలాగే ఇది కూడా ఎల్లో చీర, చాలా బాగుంటుంది. నచ్చింది అనుకోండి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది చీర. అలాగే ఈ చీర మాత్రం నేనే కుట్టించుకుంటానండి. చీర ఓపెన్ చేస్తున్నాను మీకు. ఇది మామూలుగా చాలా హైటు 5'6" నా హైట్ ఉంటే సరిపోతుంది, కానీ ఇంకా అంతకన్నా హైట్ ఉంటే మాత్రం ఈ చీర సరిపోదు. లెంత్ ఇదిగోండి, ప్యూర్ కాటన్ కోట. ఈ చీర పెద్ద పౌటంచు, మొత్తం ప్రింట్, దానికి కాంతా వర్క్. అదిగోండి వర్క్. ఓకే, ప్యూర్ కాటన్ కోట అండి. మామూలుగా లేదు కదా చీర. కింద పైన కూడా ఇలా బార్డర్ వచ్చేసి చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజు. ఈ చీర మాత్రం నాదే, చాలా హెవీ కుట్టండి. అదిగో కాంతా వర్క్, హెవీ కుట్టు. ఎంత బాగుంది చూసారా? ఒకవేళ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదైతే మాత్రం పద్మ గారి చీర. ఎంత బాగుందో కదా ఫ్లవర్ అదిని. చాలా స్క్రీన్ షాట్. ఎంత అందంగా ఉందో చీర. ప్యూర్ కాటన్ కోటా చీర. అలాగే మీకు ఇది ఏమంటారు దీన్ని, ప్యూర్ లెనిన్ చీర అండి. ఇదిగో ఎంత బాగుంటాయో ఈ చీరలు, ప్యూర్గా ఉంటాయి. కాకపోతే ఇదో చీర. అలాగే మీకు టిష్యూ చీర. ఇది కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. ఇదిగోండి పౌటంచు ఇలా డిజైన్స్ వచ్చినాయి. చిన్న ప్రింటెడ్ ఇలా చిన్న పువ్వులు బ్లౌజ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ చీరలు. ఓకే, మా పంతులు గారికి ఎప్పుడో నేను మా పారాయణం చేయించిన పంతులు గారికి పంచపత్ర ఉద్దరని వారు అస్తమానుని పారాయణాలు చేసుకుంటారు కదండి, కూర్చుని జపం చేసుకోవటానికి నీళ్ళు కావాలి. ఒక ప్లేట్ పెట్టుకుని నీళ్ళు అందులో వదులుకుంటూ ఉంటారు. ఆ చెంబు ఇచ్చానంట, నేను మర్చిపోయాను. నేను నా పూజకు వచ్చినప్పుడు ఇప్పుడు హోమం దగ్గర చెంబు చూశాను. ఎక్కడ చూశాను ఈ చెంబు భలే ఉందే అనుకున్నాను మనసులో. ఇప్పుడు ఆయన ఆశీర్వచనం ఇస్తూ చెప్తున్నారు, పద్మ గారు మీరే ఇచ్చారు నాకు ఇది పారాయణం చేసినప్పుడు చెంబు అంటే నా మనసులో ఉన్నది ఆయనకి తెలిసిపోయినట్టుగా చెప్పారండి. హనుమంతుడిని ఎక్కువగా ఆరాధించేవారు, కరెక్ట్గా మాట్లాడతారని విన్నాను నేను. ఇది సూపర్ నెట్ చీర అండి, కాస్ట్లీ చీర. ఒకవేళ నచ్చింది అనుకోండి ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాంట్లోనే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయండి, తక్కువ రేట్లు కాదు. ఓకే, సూపర్ కదా, భలే ఉంది. ఈ చీరలు కట్టుకోవాలంటే కూడా నిజంగా చెప్తున్నాను అదృష్టం ఉండాలండి. అక్కడి వరకు అవి కదా, ఇంక ఇక్కడి నుంచి అన్ని లెహరియా జార్జెట్టు. ఏ చీర అయినా 2600. ఇంకా మీకు ఇవాళ తగ్గింపు ధరలో మనసు చాలా ఆనందంగా ఉంది. ఏంటో నా పీడలన్నీ పోయినాయి అనిపిస్తుంది నాకు. దాని మూలంగా చాలా ఆనందంగా ఉంది. ఏ చీర అయినా 2600 లెహరియా జార్జెట్. అదొకటి. ఇదొకటి నిమ్మపండు కలర్ క్రాస్ డిజైన్. మనసు చాలా తేలిగ్గా ఏంటో చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి మనసుకి. మరి ఎందుకో తెలీదు, హ్యాపీనెస్ అనుకుంటా. పూజ చేశానని, చేయించుకున్నానని. ఇవన్నీ 2600 ఏ చీరైనా. ఇవి లెహరియా జార్జెట్లు మరికి టెంపుల్ బార్డరు. ఈ చీరలు చాలామంది అడుగుతున్నారు, మీ దగ్గర ఉన్నట్టు ఎక్కడ ఉండవు పద్మగారు అంత బాగుంటాయి చీరలని. లేటెస్ట్ పాత కస్టమర్లు మళ్ళీ బ్యాక్ వచ్చారు. నేను వీడియోలు పెట్టిన స్టార్టింగ్లో ఉండి అనమాట. చూడండి ఎంత కొంత మళ్ళీ వచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కలంకారీ వచ్చినవి మాత్రం 2700 పడతాయి. అవి 2600. కలంకారీ మాత్రం 2700 పడుతుంది. ఓకే, ఇంకా
ఎందుకంటే కలంకారీ ప్రింట్ కాస్ట్ వేరే ఉంటుందండి. క్రాస్ డిజైన్ ఎంత కొంచెం చీర. స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. లెహరియా జార్జెట్. ఈ చీర నాదే. గ్రీన్ కనిపించేటప్పటికి ఆటోమేటిక్గా నాకు తెలియకుండా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా లెహరియా జార్జెట్ 2600. ఏ చీర అయినా. ఈ చీర మొన్న ఎవరో అడిగారు, లేదని చెప్పాను. ఇదిగోండి అవైలబుల్గా ఉంది. లంగావణి స్టైలు. కొన్ని క్రాస్ ఉన్నాయి, కొన్ని అటు ఇటు బార్డర్, కొన్ని లంగావణి. ఇదిగోండి. ఇది కూడా ఎవరో అడిగితే ఒక 7-8 చీరలు పెట్టేస్తే ఓల్డ్ వీడియో అనుకుని లేవని చెప్పేశాను. ఇదిగోండి అవైలబుల్గా ఉంది 2600. ఇది 2700. కలంకారీ ప్రింట్ మాత్రం లెహరియా జార్జెట్టే. ఇంక ఇక్కడ క్రేప్ వచ్చినాయండి. క్రేప్ చీరలు మాత్రం 2000. సరే, ఈ అన్నీ ఒకే రంగులో ఉన్నాయి కాబట్టి 2800 పడుతుంది ఒక చీర. మామూలుగా అయితే 31, 32 ఆ రేంజ్లో ఇట్లా ఉంటుంది. ఇదో చీర క్రేప్ 28. ఇది క్రేప్లోనే క్రేప్ జార్జెట్ 28. టెంపుల్ బార్డరు, అదేమో అటు ఇటు బార్డరు. ఇదైతే సూపర్ పింక్ అండ్ ఆరెంజ్ క్రేపు 2800 అండి ఒక్క చీర ఇంతవరకు. అలాగే ఇది లెహరియా జార్జెట్. ఇవి వేరే మెటీరియల్ అండి. 2800 పడతాయి. ఇవి మెటీరియల్ వేరండి. ఇలా ఉంటుంది. అది వేరు, ఇది వేరు. ఓకే, హెవీ మెటీరియల్. ఇవి కూడా 2800. ఒక 3 చీరలు ఉన్నాయి. ఇవి 6 రేట్లే పడతాయి 2. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ పళ్ళు బ్లౌజు కాంబినేషను నెంబర్ 1 కాంబినేషన్ అనమాట. స్క్రీన్ షాట్. ఇది ఒకటి. ఇది హనుమంతుడి పూజకి అద్భుతంగా ఉంటుంది ఇలాంటి చీరలు. ఆంజనేయ స్వామికి సింధూరం కలర్ కదా, బాగుంది. నిన్న కట్టుకున్న చీర టసర్ పట్టానండి. లైట్ వెయిట్, చాలా అసలు ఎంతసేపు ఉంచుకున్నా కట్టుకున్నట్టు అనిపించలే. ఇది కూడా 2800. జార్జెట్లో ఒక రకమైన వెరైటీ జార్జెట్. ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్. ఇది పికాక్ గ్రీన్లా ఉంటుందండి. కొంచెం బ్లూ షేడ్ కనిపిస్తుంది మీకు. ఇది బ్లౌజ్. స్క్రీన్ షాట్ నచ్చితే కనుక ఇవన్నీ మీకు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏ చీర నచ్చినా ఫోటో తీసి పెట్టండి. దయచేసి కాల్స్ చేయొద్దని తెలియజేసుకుంటూ ఇంకా మంచి మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలండి. జై శ్రీరామ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ నమస్తే. అలాగే నిన్న అప్పాలో వండాను. చాలా అద్భుతంగా వచ్చినాయండి అప్పాలో. ఇది అప్పాలో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేనైతే చిన్న గ్లాసుడు వరిపిండి, చిన్న గ్లాసుడు సుసి రవ్వ అంటే ఉప్మా, తెల్ల ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, చిన్న గ్లాసుడు గోధుమ పిండి. ఈ 3 గ్లాసులకి 3 గ్లాసులు ఫుల్గా తీసుకున్నాను పిండి, 3 రకాలు. అలాగే 3 గ్లాసులు బెల్లం తీసుకున్నా. బెల్లం తీసుకుని 2.5 గ్లాసులు నీళ్లు పోసి బెల్లం కొంచెం ముక్కలు కొట్టేసుకుని పాకం తీసుకుని, పాకం అంటే ఊరికే కరిగించేసుకుని వడకట్టేసుకుని ఆ నీళ్ళు దాంట్లో ఊరికే ఇలా పొంగుతూ ఉంటే మసులుతుంది కదా, టీ మరిగినట్టు మరుగుతూ ఉంటే ఓ 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. మంచి కమ్మటి నెయ్యి. 2-3 స్పూన్లు నెయ్యి వేసేసుకుని పొయ్యి సిమ్ము పెట్టుకుని ఈ పిండిలు 3 కలిపేసుకున్నాం కదా, ఆ పిండి వేసేసి ఉండకట్టకుండా కట్టేసుకుని యాలక్కాయ పొడి వేసేసి మళ్ళీ ఇంకో స్పూను బాగా కలబెట్టేసుకుని ఉండలు కట్టుకోకుండా అప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకుని మూతెట్టేసానండి చాలాసేపు. మీరు ఎలా చేస్తే అలా వినటానికి నేను ఇంక చాలా ఎక్కువైపోతాయని చేయలేక కొంచెం ఉంచేసానండి. ఇదిగో మీరు ఎలా చెబితే అలాగా వింటుంది అన్నమాట మీ మాట. చలివిళ్ళా ఉంటుంది చూడటానికి. ఇవి మనం ఎప్పుడు కోలితే అప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సరదాగా తినటానికి. అంటే ఇంక ఎంత టేస్ట్ అంటే ఇవి చాలా టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉంది. నేను బాగా పల్చగానే తప్పల్లాగా వేయలేదండి, బాగా వేసాను. చాలా బాగున్నాయి. ఎంత బాగుందంటే పంతులు గారు కూడా అన్నారు, ఆయన కనవ ఏం పట్టుకెళ్ళరు కానీ చాలా బాగా చేస్తారు పద్మ గారు, ఏది చేసినా చాలా బాగుంటుందని. అప్పాలు నేను అలా తయారు చేశారంటే అందరికీ ఇంచుమించుగా అప్పాలు ఇంచుమించు కుదరవు. కొంతమంది సజ్జప్పాలు చేస్తారు. సజ్జప్పాలు అంటే అచ్చంగా గోధుమ రవ్వ మనం ప్రసాదంలా చేసేసి దాంతో కూడా చేస్తారు. అవి బాగుంటాయి కానీ ఆయిల్ ఎక్కువ లాగేస్తాయని భయం వేసి, ఎక్కువ స్వీట్ ఉంటుంది కదా అది. ఇవైతే చాలా బాగుంటాయి. బెల్లం కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. అద్భుతం అండి, ఒక మాదిరిగా కాదు, చాలా బాగా జరిగింది. అందరూ సర్వేజన సుఖిన భవంతు. మళ్ళీ కలుద్దామండి. నమస్తే.
తప్పకుండా ఒక లైక్ వేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్, నమస్తే.